హిందువు అంటే విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాల వ్యవహారాలతో కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటూ మత సామరస్యాలను కాపాడుతూ శాంతి భద్రతల సమస్య లేకుండా ఐకమత్యంతో ఉంటూ మినీ ఇండియాగా విరాజిల్లుతున్న ప్రాంతం పటాన్ చెరువు ప్రాంతం. ఉద్యోగరీత్యా, ఉపాధిరీత్యా, వ్యాపారరీత్యా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి భారతదేశ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోతూ భిన్నత్వంలో ఏకత్వం అన్న రీతిలో ప్రజలు సామూహికంగా జీవిస్తున్న ప్రాంతం పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం. అందులో భాగంగానే పెద్ద దవాఖానాకు పెద్దయిన పేరు డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టాలని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావును ప్రత్యక్షంగా కలిసి అసలు కిషన్ రావు గారి పేరు ఎందుకు పెట్టాలన్న విషయం మీద మాట్లాడడానికి సిఆర్వి న్యూస్ కస్బా శంకర్రావుతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పేరు ఈ హాస్పిటల్కి ఎందుకు పెట్టాలని అడుగుతున్నారు, అదేనా మీ ప్రశ్న? చాలా మంచి ప్రశ్న అడిగారు. డాక్టర్ కిషన్ రావు గారి పేరే పెట్టాలని చెప్పి మేము పారిశ్రామిక ప్రాంత మేధావుల ఫోరం కన్వీనర్గా సభ్యులుగా మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రాంతంలో 567 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులను తీసుకొచ్చినటువంటి ఘనకీర్తి ఉన్న వ్యక్తి డాక్టర్ కిషన్ రావు గారు. ఆయన వల్లనే ఈ హాస్పిటల్ ఈ 3 నుండి 400 కోట్ల హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం అయ్యింది. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో లేనటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పెద్ద దవాఖానాకు పెద్ద అయిన డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. మా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని, మా ఎంపీ రఘునందన్ రావు గారిని, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము వేడుకుంటున్నాము. అయ్యా మీరు ముందుకు రండి. డాక్టర్ కిషన్ రావు గారి సేవలు ఏందో మీకు తెలుసు. ఆయన వల్లనే మీరు రాజకీయంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయన పేరు పెట్టించే దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి మేము డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టాలని అడుగుతున్నాము. ఇంకొకటి ఆయన పేరు ఎందుకు పెట్టాలని దాని మీద ఈరోజు పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతాల గ్రామాల ప్రజలు ఉచిత మంచినీరు త్రాగుతున్నామంటే దానికి కారణం డాక్టర్ కిషన్ రావు గారు. మీరు ఇక్కడికి వెళ్ళి చందానగర్ పోండి, మీరు ఇక్కడికి వెళ్ళి మదీనాగూడకు పోండి, మీరు ఇక్కడికి వెళ్ళి కుక్కట్పల్లి పోండి, మీరు ఇక్కడికి వెళ్ళి బాచుపల్లికి పోండి, మీరు మంచినీటికి కూడా అక్కడ బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. మేము ₹1 కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితి. దీనికి అంతటికి కారణం డాక్టర్ కిషన్ రావు గారు చేసినటువంటి సేవలు కాబట్టి, ఆయన చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండడానికి డాక్టర్ కిషన్ రావు గారి పేరు ఈ హాస్పిటల్కి పెట్టాలని, నిలువెత్తు విగ్రహం కూడా కిషన్ రావు గారి విగ్రహం కూడా హాస్పిటల్ ముందు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ కిషన్ రావు గారు ఎవరు సార్ అసలు? ఈ కిషన్ రావు గారు డాక్టర్, వృత్తిపరంగా ఈయన ఒక డాక్టర్. ఇక్కడ ఒక క్లినిక్ పెట్టుకొని ఉషా నర్సింగ్ హోమ్ అని పెట్టుకొని హాస్పిటల్ నడిపించుకునే క్రమంలో ఇక్కడ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నటువంటి చాలామంది కార్మికులకు, చుట్టూ గ్రామాల్లో ఉన్న వారికి అందరికీ చర్మ వ్యాధులు బలంగా ఆ వాటర్ తాగడం వల్ల, ఆ పొల్యూషన్ వల్ల చర్మ వ్యాధులు రావడంతో ఆయన డాక్టర్గా సేవలు చేసి ఎంతోమంది డాక్టర్లతోటి చర్చించి అసలు దీనికి పరిష్కారం ఏంటిది, అసలు ఎందుకు ఇంత చర్మ వ్యాధులు ఈ ప్రాంతంలో ఏర్పడుతున్నాయి ప్రజలకు అని చెప్పి చేస్తే ఇక్కడ భయంకరమైనటువంటి వ్యర్థ జలాలు, వ్యర్థ రసాయన పదార్థాలు వెదజల్లే భయంకరమైన రసాయన పరిశ్రమను మూసివేస్తేనే దీనికి పరిష్కార మార్గం ఉంటుందని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి డాక్టర్ కిషన్ రావు గారు. అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వినలేదు కాబట్టి, పెడచెవున పెట్టినాయి కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించిండు. సుప్రీంకోర్టులో కేసు వేసి 567 కోట్ల నిధులు, సిఎస్ఆర్ నిధులు తెచ్చిన మహామేధావి డాక్టర్ కిషన్ రావు గారు కాబట్టి ఆయన పేరే మేము పెట్టాలంటున్నాం. ఎస్, మీరు అన్న ప్రశ్న, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి డాక్టర్ కిషన్ రావు గారు అంటే ఎవరో తెలియదు కాబట్టి 30 నుండి 40 సంవత్సరాలు వెనక్కి పోతే కానీ తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ తెలుసు డాక్టర్ కిషన్ రావు గారి సేవలేందో. కాబట్టి ఈవెన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా తెలుసు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి తెలుసు, భారతీయ జనతా పార్టీ ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నాడో రామచంద్రరావు ఆయనకు తెలుసు, ఇప్పుడు ఎవరైతే ఎంపీగా ఉన్నాడో రఘునందన్ రావు ఆయనకు తెలుసు, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో గూడెం మహిపాల్ రెడ్డి ఆయనకు తెలుసు, ఎమ్మెల్సీగా ఉన్న అంజిరెడ్డి, ఆయన కంపెనీ యాజమాన్యాలు నడిపినటువంటి అంజిరెడ్డి ఆయనకు తెలుసు డాక్టర్ కిషన్ రావు గారు. వీళ్ళు ఎందుకు మూగవ్రతం పాటిస్తున్నారో మాకు అర్థమవుతలేదు. అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది, అసెంబ్లీలో లేవనెత్తాలి, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చలలో పెట్టాలి, డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టాలని చెప్పి మేము మహిపాల్ రెడ్డి గారిని అడుగుతున్నాను. నేను డాక్టర్ అంజిరెడ్డిని, మన
రఘునందన్ రావు ఎంపీని అడుగుతున్నాను, అంజిరెడ్డిని అడుగుతున్నాను, మీరు అసెంబ్లీ చర్చలలో ఖచ్చితంగా డాక్టర్ కిషన్ రావు గారి పేరును లేవనెత్తండి, చర్చకు పెట్టండి, ముఖ్యమంత్రిని నిలదీయండి, ముఖ్యమంత్రితోటి మాట్లాడి డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టేయడంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏమిటి? ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని వేరే ప్రాంతాల్లో కూడా తరలిస్తున్నారన్న సంగతి మా దృష్టికి వచ్చింది. దీని గురించి మీరు ఏమైనా చెప్పగలరు? సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏ ప్రాంతంలో అయితే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అది ఆరోగ్యరీత్యా ఇంకో రీత్యా అన్యాయం జరుగుతున్నట్టు తెలిస్తే ఆ యొక్క పరిశ్రమల యాజమాన్యాలు కొంత డిపాజిట్ చేయాలి ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తోటి సిఎస్ఆర్ ఫండ్స్ను ఏర్పాటు చేసినటువంటి ఫండ్స్ ఇవి. ఈ ఫండ్స్ను వేరే ప్రాంతాలకి తరలిస్తున్నట్టు మాకు కూడా వచ్చింది. దాని మీద మేము న్యాయ పోరాటం చేయబోతున్నాం, సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం. ఇక్కడికి వెళ్ళి చాలా ఫండ్స్ వేరే ప్రాంతాలకు తరలించినట్టు ఇక్కడ ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉన్నట్టు మాకు తెలిసింది. అందుకనే కలెక్టర్ని కూడా మేము కలవబోతున్నాం తొందరలో. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక ప్రాంతాల ప్రజల పైసలవి పారిశ్రామిక ప్రాంతాల ప్రజలకే ఖర్చు పెట్టాలి, వేరే ప్రాంతాలకి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద సమీక్ష జరిపినట్టు మాకు సమాచారం వచ్చింది. కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ మీద సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాం. ఏ ప్రాంతంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో ఆ ప్రాంతానికే ఖర్చు పెట్టాలి అనేది సుప్రీంకోర్టు దిశ ఉన్నది. కాబట్టి ఆ పైసలు అక్కడ ఆ ప్రాంతానికి ఖర్చు పెట్టాలనే దాని మీద మేము న్యాయ పోరాటానికి కూడా వెళ్తున్నాం. సార్, ఈ ప్రాంత ప్రజలకు ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఉపయోగపడే విధంగా కానీ దాని ఇన్స్ట్రుమెంటేషన్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఏమైనా ఉన్నాయా లేదా వేరే విధంగా ఉండదు? సిఆర్బి టీవీకి మేము ఒక అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాం ఈ సందర్భంగా జనానికి. నిజంగా మీరు అన్న ప్రశ్నలు ఏముందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో లేనటువంటి ఇంత పెద్ద హాస్పిటల్లో వైద్యము బాధితులకు నిజమైన జెన్యూన్ బాధితులకు జరుగుతుందా లేదా అనేది మీరు అడుగుతున్న ప్రశ్న. 100% దాని వెనక మేము ఒక డేగ కన్ను వేస్తాము. మేము ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. హాస్పిటల్ ఏర్పాటు కమిటీ ఒకటి నిర్వహించి మేము ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేస్తాము, కలెక్టర్కు కోఆర్డినేట్ చేస్తాము. ఆ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అని చెప్పి మేము ఏర్పాటు చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి మేధావులతో పెద్ద మనుషులతో మేము మాట్లాడతాము. ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్ని సౌకర్యాలు, అసలు మెషినరీస్ నిజంగానే వస్తుందా, ఇన్ని కోట్ల రూపాయలు ఏమైనా అవినీతి జరిగిందా, అసలు ఇన్ని కోట్ల రూపాయలకు సరైన మెషినరీ వచ్చిందా అని దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. దాని మీద ఏమైనా అవినీతి అక్రమాలు ఏమైనా జరిగితే మేము ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతాం. సంబంధిత అధికారులను మేము కలుస్తాము. 100% ఇక్కడి బాధిత ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా జరిగేటట్టు మేము చూసుకుంటాం. ఈ సమయం కేటాయించడం చాలా సంతోషం సార్. ఈ హాస్పిటల్ తరపు నుంచి ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్, ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు 2 చేతులు జోడించి నేను వినవించుకుంటున్నా. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని, మా ఎంపీ రఘునందన్ రావును, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారులను మిమ్మల్ని వేడుకుంటున్నాను. డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టించే దాంట్లో మీరు క్రియాశీలక ముందు వరుసలో ఉండాలని. ఒకవేళ డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో లక్షల కరపత్రాలతో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మిమ్మల్ని ఓడిస్తామని పారిశ్రామిక ప్రాంతాల మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు అనడం కొసమెరుపు. కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మీరు ముందుకు రండి. మళ్ళీ మీరు ఎన్నికల్లో పోటీ చేయండి. మళ్ళీ మా ఓట్లు మీకే వేస్తాము. మళ్ళీ మిమ్మల్ని మేమే గెలిపిస్తాము. మళ్ళీ మీరు ప్రజాప్రతినిధులుగా ఉండండి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు మేము విన్నవించుకుంటున్నది డాక్టర్ కిషన్ రావు గారి సేవలు చేసినందుకు ఆయన పేరు అంత పెద్ద హాస్పిటల్కు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించండి. నమస్తే.